ఏలూరు జిల్లా కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తీరుపై స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు అసమ్మతి తీవ్ర స్థాయికి చేరింది. ఇక కదిలిండి మండలంలోని ఎస్ఆర్పీ ఆగ్రహం మరియు టీడీపీ సర్పంచ్ పరస వెంకటస్వామి, బీజేపీ కార్యకర్త బండి శ్రీనివాస్ సంయుక్తంగా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పాదయాత్ర చేపట్టారు. కూటమిలో ఉంటూ టీడీపీ కార్యకర్తలను విమర్శిస్తున్నారని సేవ్ టీడీపీ సేవ్ కైకలూరు నినాదంతో పాదయాత్రను ప్రారంభించారు. నా పేరు పరస వెంకటస్వామి, ఎస్ఆర్పీ అగ్రహారం సర్పంచ్ని. నేను కానీ మా నాన్న కానీ 83 నుంచి మేము టీడీపీలో ఉన్నాం. విజయవాడ నుంచి మూలలంక వరకు ఎవరో రామారావు బొమ్మ అయినప్పుడు మా ఊళ్ళో రామారావు బొమ్మ వేసాం. అసమానిది మేము టీడీపీ అయిన కానించి నా మీద అనేక ఉత్తుపుణ్యానికి అనేక కేసులు పెట్టారు. మేము కేసులు పెడితే ఎవరో కడతలేదు. మా బాధల గురించి మేము పార్టీని ఎదిరించి మేము విజయవాడ పార్టీ ఆఫీస్కి వెళ్తలేదు. నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి లోకేష్ బాబుకి చెప్పుకుంటాకి, మా ఊరు అభివృద్ధి గురించి మేము కరెంట్ స్తంభాలు ఎట్టమంటే ఈయన కాడ పెడతలేదు. రోడ్ల గురించి మమ్మల్ని ఏం చేయనిత్తలేదు. దాని గురించి మేము మైనింగ్ గురించి మా బాధల గురించి మా తలాలో 2-3 ఆక్రమించుకుంటే మా మీద కేసులు పడుతున్నారు. మా కేసులు పెడుతుంటే కడతలేదు. దాని గురించి మేము లోకేష్ ఏంటి ఏమి అధిపతి సకల పార్టీలకి నాయకుడు ఆయన దగ్గర టీడీపీ ఉంటుంది, బీజేపీ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ ఉంటుంది, జనసేన ఉంటుంది, కమ్యూనిస్టులు అందరూ ఉంటారు ఆయన దగ్గర. కేవలం ఆయన ఉంటేనే ఉంటారు వీళ్ళందరూ. మన కొల్లేరులో వలస బస్సులాగా అవి సీజనబుల్గా వస్తాయి, సీజన్కి వెళ్ళిపోతాయి వలస బస్సులు. అదేవిధంగా ఈయన అధికారం ఉన్నప్పుడు అందరూ ఈయన దగ్గరికి వస్తూ ఉంటారు, ఈయన అధికారం లేనప్పుడు బయటికి పోతూ ఉంటారు. ఈ కాంగ్రెస్ గారే అంత సత్తాగల మనిషి, అంత పౌరులను అయితే 2014-19 వరకు కూడా 18 వరకు మంత్రి చేశాడు, 5 సంవత్సరాల పాటు ఇక్కడ ఎమ్మెల్యే చేశాడు. మరి 2021లో జరిగిన స్థానిక సంస్థల్లో ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ సత్తా ఏమైపోయింది? ఈయన పవర్ఫుల్ అంతా ఏమైపోయింది? కేవలం ఆయన సొంత గ్రామంలో కూడా కనీసం ఒక ఎంపీటీసీని గెలిపించుకునే పరిస్థితి అయింది. కూటమి ఉంటే వస్తాడు ఆయన, లేకపోతే ఇండివిజువల్గా మటుకి ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఉండే రకం కాదు. చర్యలు తీసుకోవచ్చు. నాకు 64 సంవత్సరాలు, నాకు ఇబ్బంది ఏమీ లేదు. నా పేరు పరస వెంకటస్వామి, ఎస్ఆర్పీ అగ్రహారం సర్పంచ్ని. నేను కానీ మా నాన్న కానీ 83 నుంచి మేము టీడీపీలో ఉన్నాం. విజయవాడ నుంచి మూలలంక వరకు